హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి దగ్గర దగ్గర ఒక 5-6 డేస్ అయితే అవుతుందండి. చెప్పాలంటే నేనే కొంచెం గ్యాప్ ఇచ్చాను. లాస్ట్ వీక్ అంతా కూడా నేను ఎటువంటి వీడియోస్ తీయలేదు, అలాగే ఉన్న వీడియోస్ని కూడా ఎడిట్ చేయలేదన్నమాట. సో అందుకని చెప్పి ఇలా వీడియో అప్లోడ్ చేయడం అయితే గ్యాప్ వచ్చేసింది. సో ఇక ఈరోజైతే కొన్ని కొన్ని వీడియోస్ని ఎడిట్ చేసేసి అప్లోడ్ చేస్తున్నాను. అంటే ఒక 2-3 డేస్కి సంబంధించిన వీడియోస్ని నేను ఒకే బ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. చాలా రోజులు అయిపోయిందనమాట కాకరకాయ ఫ్రై ప్రిపేర్ చేసి. సో అందుకని చెప్పి మా వారు ఫ్రెష్గా కాకరకాయలు తీసుకొస్తే వాటిని కొంచెం పెద్ద ముక్కల్లాగా కట్ చేసేసి ఉప్పు పసుపు వేసి బాగా బాయిల్ చేసేసి వాటిలో ఉన్న వాటర్ని కొంచెం తీసేసి వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై లాగా చేసేసి వాటికి సంబంధించిన పౌడర్ ప్రిపేర్ చేసేసి ఫ్రై చేసేసాను అనమాట. సో ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను. ఉడకపెట్టినవి ఇలా పిండేస్తే కొంచెం అందులో ఉన్న వాటర్ అంతా పోతుంది కదా. సో అలా పిండేసిన తర్వాత ఆయిల్లో వేసేసి, అంటే కొద్ది కొద్దిగా వేయాలండి, అన్నీ ఒకేసారి వేయకూడదు. కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాటిని మరీ డీప్ ఫ్రై లాగా చేయకుండా, అలానే మరీ మెత్తగా కాకుండా ఇలా మీడియంగా ఫ్రై చేసుకోవాలి. సో అలా చేసుకుంటేనే అవి కొంచెం సాఫ్ట్గా తినేటప్పుడు బాగుంటాయి అన్నమాట. మరీ క్రిస్పీగా ఉంటే నాకు అంతగా నచ్చదు. సో అందుకని చెప్పి నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. మీరు కావాలంటే ఈ కాకరకాయ ముక్కలు అనేవి కొంచెం సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, తొందరగా వేగుతాయి. నేనైతే కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేస్తానండి, ఎందుకంటే అవి వాటర్ తీసేసేటప్పుడు గట్టిగా పిండుతాం కదా. సో అప్పుడు మ్యాష్ అయిపోకుండా ముక్కలు అనేవి అలాగే ఉంటాయి అన్నమాట. సో నా ఫేవరెట్ అనమాట. ఇక్కడ వచ్చేసి నేను లాంగ్ డ్రెస్ ఒకటి స్టిచ్ చేస్తున్నానండి. సో ఆ డ్రెస్కి సంబంధించి నెక్ అయితే డ్రా చేస్తున్నాను అనమాట పేపర్ మీద. సో ఇలా డ్రా చేసేసుకుని దాన్ని క్లాత్ మీద పెట్టేసి స్టిచ్ చేసిన తర్వాత మనం డ్రెస్కి అటాచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. అంటే నార్మల్గా ఆ క్లాత్ మీదే మనం ఆ డిజైన్ అనేది వేసేసి తర్వాత అలా అంటే యాజ్ టీస్ కుట్టేస్తే లుక్ అనేది అస్సలు బాగోదు. సో ఇలా ఈ పేపర్ మీద వేస్తే, ఈ పేపర్ పేరు నాకు గుర్తు రావట్లేదండి, అసలు టైంకి గుర్తురావు ఏవి కూడా చెప్పాలంటే. సో వీటిని బక్రం క్లాత్ పేపర్ అనమాట. సో దీని మీద మనం ఏ నెక్ అయితే పెట్టాలనుకుంటున్నామో దాన్ని డ్రా చేసేసుకొని కావాలంటే దాన్ని క్లాత్ మీద పెట్టేసి ఐరన్ చేస్తే అది చక్కగా అంటుకుపోతుంది అనమాట. లేదు అంత టైం లేదు అని అనుకుంటే దాన్ని మామూలుగా స్టిచ్ కూడా చేసేసుకోవచ్చు. సో బక్రం పేపర్ పెట్టేసి నెక్ స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో అలాగే ఈ కింద వైపు వచ్చేసి జిగ్జాగ్ చేయమన్నారు. సో జిగ్జాగ్ కూడా చేసేసాను అనమాట. సో ఓవరాల్గా డ్రెస్ అయితే ఇలా ఉందండి. ఇది వచ్చేసి శారీ అనమాట. అంటే లంగా ఓణి టైప్ ఉంటుంది కదా శారీ. సో దాంట్లో జస్ట్ ఒక హాఫ్ పార్ట్ని డ్రెస్ లాగా స్టిచ్ చేయమన్నారు. సో ఇలా అయితే స్టిచ్ చేశాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా పఫ్ ఇచ్చేసి చిన్న అంటే స్మాల్ పఫ్స్ అనమాట. సో అలాగా ఇచ్చేసి ఇలా ఫ్రంట్ వచ్చేసి డైమండ్ నెక్ అయితే పెట్టాను అనమాట. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి, అంటే ఇది చిన్న నెక్ కాబట్టి వేసుకునేటప్పుడు అది ప్రాబ్లం రాకుండా వెనక వచ్చేసి జస్ట్ ఇలా చిన్న హోల్ లాగా ఇచ్చేసాను. దానికి హుక్స్ కూడా ఇచ్చేసాను అనమాట. ఆల్ ఓవర్ డ్రెస్ అంతా కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి. అంటే మామూలుగా అయితే ఒక పార్ట్కి ఒక కలరు, అలాగే కింద బాటమ్కి ఒక కలర్ అలాగా చేస్తూ ఉంటాం కదా. సో ఇదైతే అలా బాగోదు అని చెప్పి సేమ్ మొత్తం సింగిల్ ఫ్యాబ్రిక్ అనమాట మొత్తం కూడాను. అలాగే నెక్కి బక్రం క్లాత్ యూస్ చేసి నెక్ డిజైన్ వేసాం కాబట్టి సో అదంతా కూడా నీట్గా హెమ్మింగ్ చేసేసాను అనమాట లోపల వైపు నుంచి. సో దాన్ని మిషన్ స్టిచ్ చేస్తే చూడడానికి అస్సలు నీట్గా ఉండదు. సో అందుకని చెప్పి నీట్గా మనం సూది దారంతో హెమ్మింగ్ చేసేసుకోవాలి. ఇక ఇది వచ్చేసి మార్నింగ్ నేను సాంబార్ ప్రిపేర్ చేశానండి. సో అది కొంచెం ఉంటే ఈవినింగ్ దోశలకు కూడా అదే తినేసాం అనమాట. సో అంటే సాంబార్కి కాంబినేషన్గా కాకరకాయ ఫ్రై కూడా చేశాను. సో అవి రెండు నేను ఒకేసారి చూపించలేదు, ఇది ఈవినింగ్ తీసిన వీడియో అనమాట. ఈరోజు ఎందుకో చాలా రోజుల తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తుంటే అన్నమాట అన్నమాట అనేది రిపీట్ అవుతూనే ఉంది. సో అంతకుముందు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఊరికే వచ్చేదన్నమాట అన్నమాట అన్నమాట అనేసి. దాన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకున్నాను, కానీ ఈరోజు ఎందుకో మళ్ళీ అన్నమాట అనేది వస్తూనే ఉంది. సో ఇక ఆ వర్డ్ రాకుండా నేను ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇది వచ్చేసి 2 days బ్యాక్ నేను మా వారు షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి. మా అబ్బాయికి నైట్ వేర్ తీసుకుందాం అని చెప్పి ఇక్కడ
స్టార్ అని చెప్పి ఒకటి ఉంటుంది షాపు. సో అక్కడికి వెళ్ళాము. అక్కడ స్పోర్ట్స్ వేర్, నైట్ వేర్ అవన్నీ కూడా మంచి కలెక్షన్ దొరుకుతుంది. సో వెళ్తే అక్కడ ఇప్పుడైతే స్టాక్ లేదంటండి. ఒక 1 వీక్ నుంచి 10 డేస్ లోపు వస్తాయండి, అప్పుడు రండి అనేసి అన్నారు. కానీ మా అబ్బాయి మాత్రం అసలు ఇప్పుడే తీసేసుకుందాము, అంతసేపు అంటే అన్ని రోజులు అంటే అవ్వదు, తీసేసుకుందాం అని చెప్పి ఇక గోల్ చేసేస్తున్నాడు. సో సర్లే అని చెప్పి ఆ షాప్ కాకుండా ఇంకా వేరే 2 షాపులు కూడా చూసాం, కానీ ఎక్కడ కూడా తనకి నచ్చలేదన్నమాట. సో ఇప్పుడు కూడా అన్నమాట అని వచ్చింది. సో అయితే అవన్నీ చూసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ ట్రెండ్స్ ఉంది. సో ట్రెండ్స్లో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వచ్చాము. యాక్చువల్గా ఇక్కడ ట్రెండ్స్ ఉంది అని చెప్పి నాకైతే ఐడియా లేదండి. మా వారికి అయితే తెలుసు, కానీ ఎప్పుడు కూడా మమ్మల్ని అయితే తీసుకెళ్ళలేదు. సో ఎప్పుడు వాళ్ళకి డ్రెస్సెస్ తీసుకోవాలన్నా కూడా అయితే పీవీపీ లేదంటే వేరే షాపింగ్ మాల్ అలా వెళ్ళేవాళ్ళం. కానీ ఇక్కడ ట్రెండ్స్ ఉంది, అందులో డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్గా ఏదో చూద్దాం అన్నట్టుగా వెళ్ళాం, కానీ చాలా బాగా నచ్చాయి అన్నమాట. అంటే డ్రెస్సెస్ బాగున్నాయి, అలాగే ప్రైజెస్ కూడా బాగున్నాయి. దానికి తగ్గట్టు మంచి ఆఫర్ కూడా ఉండింది. సో అందుకని మా వారు కూడా తన కోసం కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నారు. అంటే నైట్ వేర్ అలాగే టీ షర్ట్స్ అవి తీసుకున్నారు. అలాగే జీన్స్ ప్యాంట్లు కూడా మంచి బ్రాండెడ్వి మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి. సో చెప్పాను కదండి మంచి ఆఫర్ నడుస్తుందని చెప్పి. ఇప్పుడు ఆషాఢం ఆఫర్ అయితే నడుస్తుంది అక్కడ. అంటే 7,000కి పర్చేస్ చేస్తే అందులో జస్ట్ హాఫ్ అమౌంట్ మాత్రం పే చేస్తే సరిపోతుంది. సో అలాగా మేము ఆఫర్లో డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మా అబ్బాయికి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు మా అబ్బాయి లంచ్ బాక్స్ కోసం నేను ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. అంటే మార్నింగ్ ఇంటి దగ్గరికి ప్రాన్స్ అమ్మేవాళ్ళు వచ్చారు. సో జస్ట్ ఒక 100 రూపీస్కి ప్రాన్స్ తీసుకున్నాను. అందులో కొన్ని మాత్రం మా అబ్బాయికి ఫ్రైడ్ రైస్ లాగా చేశాను. సో ఇది చేయడం కూడా చాలా సింపుల్ అండి. ప్రాన్స్ని మంచిగా వాష్ చేసేసుకుని అందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి బాయిల్ చేసేసుకున్న తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకుని అందులో ఈ ఉడికిన ప్రాన్స్ వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకొని అందులో ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, గరం మసాలా అంటే 1 by 1 అండి, ఒకదాని తర్వాత ఒకటి వేగిన తర్వాత వేసేసుకొని ఫైనల్గా రైస్ వేసేసుకొని సరిపడా సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే మంచిగా ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. సో మా అబ్బాయికి అయితే చాలా బాగా నచ్చిందంట. ఇక ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఈవినింగ్ స్టీఫెన్ పాల్ గారి ప్రేయర్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ అని చెప్పి ఇస్తారండి. సో ఇక్కడ మా అల్లుడు రాస్తున్నాడు కదా, సో అలాంటి పేపర్ ఇస్తారనమాట. సో ఎవరికైతే ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటాయో అవన్నీ కూడా అందులో రాసిస్తే పాస్టర్ గారు ప్రేయర్ చేస్తారు. భయపెట్టి చావగొడతారు మిమ్మల్ని. దయచేసి చేతపడి చేశారు, శిల్లని చేశారు. నేను చూశాను, దేవుడు నాకు చూపించాడు. పచ్చబద్దాలని అసలు నమ్మదు. మంత్రికులు ఎవరో ఉన్నారు. పాస్టర్ గారు వాక్యం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ అందరినీ కూడా స్టేజ్ మీదకి పిలిచి ఒక్కొక్కరికి పర్సనల్గా ప్రేయర్ చేసి వాళ్ళందరికీ కాంప్లిమెంట్గా నోట్బుక్స్ కూడా ఇచ్చారండి. అలాగే చిన్నపిల్లలకి అయితే కేక్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. సో కేక్స్ అవన్నీ ఎందుకంటే లాస్ట్ 2 అంటే జూలై 2కి పాస్టర్ గారిది బర్త్డే అనమాట. సో దాంతోపాటు పాస్టర్ గారు ఈ పరిచర్య స్టార్ట్ చేసి 33 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అందుకని చెప్పి పిల్లలందరికీ కూడా కాంప్లిమెంట్గా కేక్స్ అలాగే నోట్బుక్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. అందరితో పాటు మా అబ్బాయి అలాగే మా అల్లుడు ఇద్దరు కూడా వెళ్ళి మంచిగా ప్రేయర్ చేయించుకొని వాళ్ళు ఇచ్చిన నోట్బుక్స్ అయితే తెచ్చేసుకున్నారండి. ఇక ఈరోజు ప్రేయర్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందంటే, యాక్చువల్గా ప్రతిసారి నచ్చుతుంది, కానీ ఈసారి మాత్రం అటు వాక్యంతో పాటు పాస్టర్ గారు చెప్పిన విధానానికి అసలు అంటే కొన్ని చెప్పారనమాట. ఫ్యామిలీస్ అంటే భార్యాభర్తలు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది కొంచెం ఫన్నీ వేలో
చెప్పారనమాట. అసలు నవ్వి, నవ్వి, నవ్వి నేనైతే ఎంత నవ్వానంటే అసలు అందరూ నన్నే చూసారనమాట. అంత గట్టిగా నవ్వేశాను. మా అల్లుడేమో "అత్త నవ్వకు అంత గట్టిగా అందరూ చూస్తున్నారు" అని చెప్పని అంటున్నాడు గానీ, నాకైతే ఆ నవ్వు అస్సలు ఆగలేదనమాట. అంత నవ్విచ్చారు పాస్టర్ గారైతే. మామూలుగానే పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే టైం అస్సలు తెలీదు. అలాంటిది నిన్నైతే ఇంకా తొందరగా అయిపోయినట్టు అనిపిచ్చింది. సో, నాకైతే పర్సనల్‌గా చాలా అంటే చాలా ఇష్టమండి స్టీఫెన్ పాల్ గారి ప్రేయర్స్ అంటే. సో, ఎప్పుడెప్పుడు ఇక్కడ విజయవాడలో ప్రేయర్స్ కండక్ట్ చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాను. సో, ఇక ఫైనల్‌గా ప్రేయర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేటప్పుడు ఒక చిన్న పాప కనిపిస్తే, ఆ పాప దగ్గర బుక్ లాక్కుంటూ మా వారు ఆ పాపని ఏడిపిస్తున్నారనమాట. తనైతే ఫుల్ ఏడుపు. అసలు వాళ్ళ మమ్మీ దగ్గరికెళ్ళేసి మా వారిని చూపిచ్చేసి కంప్లెయింట్ చేస్తుందనమాట. అంకుల్ బుక్ లాక్కుంటున్నారనేసి. సో, మా వారికి చాలా సరదా అనమాట ఇలాంటి పనులు చేయడం. సో, ఇక ఫైనల్‌గా ప్రేయర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫుడ్ కూడా పెడతారనమాట. సో, నేను, మా వారు, అలాగే మా అల్లుడు, మా అబ్బాయి అందరం కూడా భోంచేసేసుకొని ఫైనల్‌గా ఇంటికైతే వచ్చేసాము. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.